సభ దగ్గరికి వస్తుంటే ఎన్టీవీ ఫేక్ లోగో పెట్టుకొని కూడా సభ వాయిదా అయిపోయిందనేసి కూడా ప్రచారం చేసిండ్రు. ఇంకొక ఎమ్మెల్యే అయితే దగ్గర పట్ల ఉన్న ఎమ్మెల్యే ఒక ఆయన ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ చదువుకొని రాజకీయాలకు వచ్చిండు. ఎక్కడి నుంచెల్లో నీళ్లు బారుతున్న కెనాల్ను మొత్తం పూడ్చి కేసీఆర్ గారి సభ కోసము పనులు చేస్తున్నాడు అని చెప్పిండ్రు. నేను 20-30 మంది పిల్లల్ని తీసుకుపోయి మరి నిజంగానే రైతులకు అక్కడ అన్యాయం జరిగిందా, నిజంగానే నీళ్ళు వచ్చే కెనాల్ను బాపు కేసీఆర్ అయితే రైతుల పక్షపాతి, నీళ్ళు వచ్చే కెనాల్ను ఎక్కడ కూడా అట్లాంటి పనులు చేయమని ఎవరికి చెప్పరు. పోయి చూసే వరకు కెనాల్ పొడుగుతా పిచ్చి మొక్కలు తుమ్మ మొక్కలు అన్నీ ఉన్నాయి. అసలు అందులో ఎప్పుడూ నీళ్లు రాలేదంట రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి. అయితే ఒక రైతు భూమి ఏదైతే పార్కింగ్ కోసం భూమి ఇచ్చిండో ఆ భూమి అదివరకే రేవంత్ వచ్చిన తర్వాత మనకు తెలంగాణలో క్రేన్ల సంస్కృతి వచ్చింది. పూటిక తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అదే మన గ్రౌండ్ లెవెల్ వాటర్ తరిగిపోయి ఆ పూటిగా తీసే రైతన్న కెనాల్కు పైప్ లైన్ వేసి ఈ నీళ్లను పార్కింగ్ కోసం ఇచ్చిన కదా కేసీఆర్ గారి సభ కోసము, మళ్ళీ దీనిలో నీళ్లు పోస్తే ఆ వెహికల్స్ అన్ని దిగబడతాయి అనేసి కెనాల్కు నీళ్లు పంపించిండు. ఆ నీళ్లను ఈ ఎమ్మెల్యే పోయి ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ చదివిన ఎమ్మెల్యే పోయి గిట్లా ఏఆర్ఓ నాగరాజ్ అని ఉన్నది ఆయన పేరు, మనకు తెలియదు అంతగానం. ఆయన బాగా రైతుల మీద ప్రేమ ఉన్నట్టుగా అక్కడ వలకబోసిండు. అది నేను తిప్పికొట్టిన, మా నాయకులు మా వాళ్ళందరూ తిప్పికొట్టిండ్రు.